Please do subscribe to Prajabheri News Channel. నమస్కారం. నిజామాబాద్ జిల్లా ప్రజలకు ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున అందరికీ నమస్కారము. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యూషన్లు అలాగే ప్రతి గ్రామానికి నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. నా పేరు రాగి అని మన పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేయడం జరిగింది. ఉంగరం గుర్తు. మీరు వేసినటువంటి అమూల్యమైన ఓటు మరి ఎంతో సంతోషంగా అనిపించింది. మరి కొంతమంది డబ్బులు ఇస్తానన్నప్పటికీ నేను తీసుకోకుండా మరి ప్రజల గురించి న్యాయంగా ఉండాలని నేను నిర్ణయించుకున్నాను. కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ప్రజల గురించి పోరాటం చేస్తున్నాను. మరి ఎలాంటి సమస్యలైనా మేము ఓటమి పాలైనప్పటికీ కొన్ని ఓట్లతో ఓటమి పాలైనప్పటికీ నేను ఒక్కనే కాదు, నిలబడ్డ మా స్వతంత్ర అభ్యర్థులు నేను కానీ ఎక్కడ ఆపదున్నా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఎక్కడ ఆపదున్నా అందరం కలిసికట్టుగా వస్తాము, పోరాటం చేస్తాము. అందుకు నిజామాబాద్ జిల్లా ప్రజలు మరి బోధన కానీ కుర్ట్ల, మెట్పల్లి, జగిత్యాల, ఆర్మూర్, బాల్కొండ ఈ ప్రతి గ్రామాల్లో మాకు సహకరించాలని కోరుతున్నాము. మేము చెప్పాము, రైతులకు గిట్టుబాటు ధర అని చెప్పాము, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పాము. అలాగే స్టూడెంట్కు ఉద్యోగాలు లేవు. 40 లక్షల మంది ఆటో డ్రైవర్లకు మరి ఈఎంఐలు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వారికి కూడా న్యాయం చేద్దామని అనుకున్నాము. రోడ్డుపై ఉన్నటువంటి చిన్న చిన్న షాపులకు పర్మనెంట్ షాపులు కట్టిద్దామని ఆ విధంగా మేము అనుకున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఓట్లు రాని పరిస్థితి ఉంది. అయినా ఓటమి పాలైనప్పటికీ మేము బాధపడతలేదు. మీరు ఇచ్చిన ఓటు అనేది మాకు కొన్ని ఓట్లైనా సరే కానీ మాకు అది ఆయుధం లెక్క అవసరం పడుతుంది. కాబట్టి మేము 23 మంది దగ్గర 23 మంది మేము అందరం కలిసి 23-24 మంది నిజామాబాద్ జిల్లాలో ఏ సమస్య అయినా ఎవరైనా గెలిచిన వారైనా పని చేయకపోతే మేము అక్కడ ధర్నా చేసి ఆ పని చేపిస్తామని మాట ఇస్తున్నాము. అలాగే మీడియా సోదరులకు చాలా మట్టుకు సహకరించారు మీడియా సోదరులు. అలాగే ఆర్మీ జవాన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకు మాత్రం సెలెక్ట్ కొడుతున్నాను. ఎందుకంటే ఆర్మీ జవాన్లు వారు భద్రత కట్టుదిట్టం ఎంత చేశారంటే వాళ్ళకు మెచ్చుకోవాలి. ఎందుకంటే అలాగే తెలంగాణ రాష్ట్రంలో మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పోలీస్ శాఖ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. సిపి గారికి కూడా, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ప్రతి ఒక్కరికి 2 చేతులెత్తి నమస్కారం చేస్తున్నాము. సార్, ఇదే విధంగా పేదవాళ్ళని ఆదుకోండి, సహకరించండి. మీరు ఉన్నారన్న ఒక ధైర్యంతో మేము కూడా కింది స్థాయి నుంచి వెళ్ళి ఒక కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఇప్పుడు ఎంపీగా నేను కూడా పోటీ చేసిన. 2020లో కార్పొరేటర్గా, 2023లో ఎమ్మెల్యేగా, ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిన. 3 సార్లు ఓటమి పాలైనప్పటికీ నేను ప్రజల గురించి నేను నిలబడుతున్నాను. కాబట్టి నేనే కాదు, నన్ను చూసి కొంతమంది, వాళ్ళని చూసి ఇంకా కొంతమంది కూడా ఇప్పుడు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు పరిలో ఉన్నారు. కాబట్టి ఎవరు ఓట్లు అమ్ముకోలేరు. కాబట్టి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉన్నాము. ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఇప్పుడు మీరు వేసిన ఓటు ఎంత అది నష్టంకు పరిచయిందో అది రాను రాను మీకు కూడా తెలుస్తుంది. నేను ఎక్కువ చెప్పలేను, కానీ ఒక్క 25 మంది అన్నా
స్వతంత్ర అభ్యర్థుల నుంచి ఒక్కళ్ళనైనా గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. కావున ప్రజలు ఒక పార్టీకి పట్టం కట్టారు. పర్వాలేదు, సంతోషం. బీజేపీ అరవింద్ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే రెండో స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, మూడో స్థానంలో ఉన్న టీఆర్ఎస్, ముఖ్యంగా మా నాలుగో స్థానంలో ఉన్న స్వతంత్ర అభ్యర్థి అతనికి కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై హింద్. మీ రాగి అనిల్, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు. థ్యాంక్ యూ.